గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్లో పార్ట్ 2. ఇంకా బాలునైతే వదిలేసి వెళ్తూ ఉండగా కాస్త వాడి గురించి ఆలోచించు ప్రభావతి అనేసి అంటుంది సుశీల వచ్చేసి ప్రభావతితో. ఇంకా బాలు బాధ చూడలేక మేము బాగుండాలంటే వీడు ఇక్కడే ఉండాలి అత్తమ్మ అనేసి ప్రభావతి అయితే బాలు చేతుల్ని అయితే విడిపించుకొని పోయే సీన్ అయితే కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది. అమ్మ అమ్మ అని అరుస్తూనే ఉంటాడు. బాలు వచ్చేసి తన పక్క నుంచి వెళ్తున్న సత్యం చెయ్యి పట్టుకుని నాన్న నువ్వైనా చెప్పు అమ్మకి అనేసి ఇంకా బాలు అయితే అంటాడు. అనే మాట గుండెలనైతే మెలిపెట్టేస్తుంది. ఇక బాలు తల్లి ప్రేమ కోసమే తప్పిస్తూ ఉంటాడు. ఇక్కడ తల్లి ప్రేమ కనిపిస్తున్న అల్లాడిపోతూ ఉంటాడు. పిల్లలు ఎదురుగా ఆడుకుంటున్నా కలిసి ఆడుకోడు. అప్పుడే సుశీలతో నానమ్మ అమ్మ నన్ను ఎందుకు ఇక్కడ వదిలేసింది అని అడుగుతాడు బాధగా. ఇంకా దాంతో సుశీల వచ్చేసి బాలుతో మరి పట్నంలో స్కూల్లో ఫీజులు ఎక్కువ కదరా నాన్న, అన్నయ్యలతో పాటు నువ్వు కూడా చదువుకుంటే మీ నాన్న ఫీజులు కట్టలేడు కదా, అందుకే ఇక్కడ వదిలేస్తుంది నిన్ను. నువ్వు ఇక్కడ బాగా చదువుకుంటే మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అంటూ అబద్ధమైతే చెబుతుంది. ఇక బాలు బాగా చదువుకుంటూ ఉంటాడు. అలా 3 ఏళ్ళు అయితే గడుస్తాయి. సరిగ్గా 3 ఏళ్లకు ఇంకాస్త పెద్దోడైన బాలుని అయితే చూపిస్తారు కథలో భాగంగా. ఇక బాలు పరుగున వస్తూ ఒక చోట పడిపోయి దెబ్బలు అయితే తగిలించుకుంటాడు. వెంటనే లేచి పరుగు తీస్తుంటే ఏమైందిరా బాలు అని అడుగుతారు ఊరిలో కొందరు. మా అమ్మ వచ్చిందంట అనేసి మాట్లాడుకుంటున్నారు అని పరుగున అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు వచ్చేసి గుమ్మం దగ్గర ఆగిపోయి ప్రభావతిని అయితే చూసి మురిసిపోయే సీన్ అయితే మనకు చూపిస్తారు. అల్టిమేట్ అక్కడ వచ్చేసి ఇంకా కళ్ళు వాళ్ళ అమ్మని చూసేసినట్టుగా ఇంకా అమ్మ అంటూ పరుగున వెళ్ళి తల్లిని అయితే వెనక నుంచి పట్టుకొని బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు బాలు వచ్చేసి. ఇంకా ప్రభావతిలోని తల్లి హృదయం అయితే అల్లాడిపోతుంది. సత్యం ప్రభావతి కళ్ళల్లోకి చూసి కాస్త మాట్లాడవే అన్నట్లుగా అయితే సైగ చేయడంతో ఇంకా బాగా చదువుకుంటున్నావా అంటుంది ప్రభావతి వచ్చేసి బాలుతో. ఓ బాగా చదువుకుంటున్నా అమ్మా, కానీ నేను ఇక చదువుకోనమ్మా. నాన్న స్కూల్లో ఫీజు కట్టలేడని నన్ను ఇక్కడ చేర్పించావట కదా, నేను అస్సలు చదువుకోనమ్మా. నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోమ్మా అంటాడు. ఇంకా బాలు వచ్చేసి ఇంకా కళ్ళ నిండా నీళ్లతో బాలు వెంటనే సత్యం మాట మార్చడానికి ఆట వస్తువులు అయితే బాలుకి ఇచ్చి మీ అమ్మ నీకోసం ఏం తెచ్చిందో చూడు అంటాడు. ఇంకా అవన్నీ చూసి అమ్మ నేను కూడా నీకో గిఫ్ట్ దాచిపెట్టాను తెస్తానుండు అని ఇంకా పరుగున వెళ్ళి తీసుకొచ్చి చేతిలో పెడతాడు. బాలు తెచ్చిన గిఫ్ట్ ఏంటంటే అదో డ్రాయింగ్, తనే స్వయంగా చేసిన డ్రాయింగ్ అది. దానిలో తన కుటుంబం అంతా ఒకవైపు, తనకొక్కడే ఒకవైపు నిలబడిన చిత్రం అది. దాన్ని చూస్తే బాలు ఆవేదన అర్థమవుతుంది. అప్పుడు ప్రభావతికి గుండె కదిలిపోయి బాలుని ప్రేమగా నిమురుతుంది. వెంటనే బాలు ప్రభావతి చేతుల్ని గట్టిగా పట్టేసుకుంటాడు ప్రేమగా. వెంటనే ప్రభావతి జాతకం చెప్పిన పంతులు అయితే మాటలు గుర్తొచ్చి తన చేతిని బాలుకి దూరం అయితే లాగేసుకుంటుంది. వెంటనే సత్యం బాలు గీసిన ఆ చిత్రాన్ని చూసి అల్లాడిపోతాడు. ఇంకా చిన్న అన్నయ్య వాళ్ళు వచ్చారు వెళ్ళి ఆడుకో అనేసి ఇంకా సత్యం అనగానే బాలు అయితే బయటికి అయితే వచ్చేస్తాడు. ఒక్కసారి వాడిని దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడొచ్చు కదా ప్రభా అంటాడు ఎమోషనల్గా ప్రభావతితో. ఇంకా సుమిత్ర కూడా అదే మాట అంటుంది. ఆ సీన్లో మౌనిక చిన్న పాపగా అయితే అక్కడే ఆడుకుంటూ ఉంటుంది. వెంటనే ప్రభావతి ఇప్పుడు నేను దగ్గరకు తీసుకుంటే వాడు నాతోనే వస్తా అంటాడండి. వీడు ఇక్కడ ఉంటేనే మనం అక్కడ క్షేమంగా ఉండగలము అంటుంది. ఇక బాలు జయరాం, మనోజ్, రవిలతో కలిసి ఆడుకుంటాడు. చాలాసేపు తర్వాత జయరాం, మనోజ్లు రే తమ్ముడు రవి నువ్వు ఇక్కడే ఉండు, చిన్నాడికి కదా మేము ఊరంతా చూసి వస్తాం అనేసి బాలుతో పాటు వెళ్ళిపోతారు. ఇక చాలా ఆటలు ఆడుకున్నాక బాలు గోదావరి గట్టుకైతే తన 2 అన్నయ్యలనైతే తీసుకొని వెళ్తాడు. ఒకవైపు తాడులు
కర్రలు కట్టి ఆడుకుంటూ ఉంటారు. మరోవైపు అక్కడ ప్రవాహం అయితే వేగంగా ఉంటుంది. అయితే బాలు అక్కడే వాళ్ళ ముందు నీళ్ళలోకి దూకి ఈత కొడుతూ ఉంటాడు. మనోజ్, జయరాంలు ఒడ్డు మీద అయితే ఉంటారు. రేయ్, నీకు ఈత వచ్చా? భలే చేస్తున్నావురా అనేసి ఇంకా అంటాడు మనోజ్ బాలుతో. నాకు ఇది చాలా ఈజీ అంటాడు బాలు ఈత కొడుతూ. ఇక మనోజ్ జయరాంతో, రే అన్నయ్య, నువ్వు కూడా ఈత నేర్చుకుంటావా కదరా అనేసి ఇంకా అంటూ ఉంటాడు. బాలు దూకి, నువ్వు కూడా బాలు గాడిలా ఈత కొట్టరా అంటూ బలవంతంగా పెడుతూ ఉంటాడు. ఇక్కడ ఇంకా రే, నేను నేర్చుకున్నది చిన్న స్విమ్మింగ్ పూల్లోరా, నాకు ఇక్కడ భయం, నన్ను తొయ్యొద్దు అంటాడు. మనోజ్ చేతులనైతే విడిపించుకునే ప్రయత్నం చేస్తాడు జయరాం అయితే మనోజ్ చెయ్యి బలంగా తగిలి ఇంకా యువతల వైపుకి అయితే కాకుండా ప్రవాహం పోయే వైపుకి జయరాం పడిపోతాడు. ఇంకా కొట్టుకుని పోతాడు. ఇంకా జయరాం ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 3లో జయరాంకి ఏమవుతుంది